విద్యార్థులు యువత నిరుద్యోగులకు భయపడే ప్రధాని మోదీ అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చమంటే ఎందుకు భయపడుతున్నారన్నారు. నీట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర రిజైన్ చేయాలన్నారు. ప్రధానిగా మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. మోదీకి వచ్చే రోజుల్లో విద్యార్థులు యువత ప్రజలు తగిన జవాబు చెప్తారన్నారు ఎంపీ. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి భయపడుకుంటా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక సెల్ఫీ వీడియో, అది కూడా రాసిన కాగితం నుంచి చదువుతున్నాడు. ఆయనకి పిల్లలు లేరు అని ఆయనకి ఈరోజు మన భారతదేశ యువత పిల్లలు ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే ఆగ్రహవ్యక్తం చేస్తున్నారో వారికి అర్థం కాకుండా వాళ్ళని ఒక తీవ్రవాది లెక్క చూస్తున్నారు. ఈరోజు లాఠీ చార్జ్లు, గ్యాస్ అటాక్స్, మళ్ళా కాలేజీలకు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తున్నారు. మీ పిల్లలు ధర్నాలలో పాల్గొనొద్దు, స్టూడెంట్స్కి ధర్నాల పాల్గొంటే వాళ్ళకి ఈ చర్యలు తీసుకుంటాం ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంత భయమా? ప్రజలతోని లేని ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మోడీ గారు కంప్లీట్ ఫెయిలియర్ అయిపోయినారు. యాంటీ నేషనల్ నంబర్ 1 మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే. పిల్లలు ఏదైతే ఈరోజు ధర్మేందర్ ప్రధాన్ గారు చేసిన చిల్లర పనులకు వారు అకౌంటబిలిటీ తీసుకోవాలా, వారు రాజీనామా చేయాలని చెప్పి వారు ఏదైతే డిమాండ్ ఉన్నదో వాళ్ళ నిరసన తెలుపుతుంటే వాళ్ళని కొట్టించి బట్టలు చింపి ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టించి వాళ్ళని తీవ్రవాదుల కంటే హీనంగా చూస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రజలందరూ చూస్తున్నారు. మీకు వచ్చే రోజుల్లో మన యువత, భారతదేశ యువత మీకు గట్టిగా జవాబు చెప్తుందని చెప్పి నేను స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ చిల్లర చేష్టలన్నీ ఆపి పిల్లలకు న్యాయం చేసే పనులు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తక్షణమే ఇస్తేనే ఈ యాంగ్జైటీ ఏదైతే ఉన్నదో, పిల్లల ఏదైతే యానిమాసిటీ ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి